మహాకుంభమేళా సందర్భంగా మూడవ చివరి అమృత స్నాన ఉత్సవం వసంత పంచమిని పురస్కరించుకుని సోమవారం కోలాహలంగా కొనసాగుతోంది. చేతిలో ఖడ్గం, డోలా, శంఖం, శరీరం మీద విభూతి, కళ్లకు నల్ల అద్దాలు, గుర్రాల మీద స్వారీ, రథాల సవారీ, హరహర మహాదేవ అని జపిస్తూ ఋషులు, సాధువులు లక్షలాదిగా స్నానానికి పవిత్ర సంగం దగ్గరకు చేరుకుంటారు. ముందుగా పంచాయతీ నిరంజని అఖారకు చెందిన సాధువులు సంగమానికి చేరుకున్నారు. అప్పుడు కిన్నార్ అఖారాలతో పాటు అతిపెద్ద జాన అఖారా అమృత స్నానం చేస్తుంది. 13 అఖారాలు ఒక్కొక్కటిగా స్నానం చేస్తాయి. సాధువుల దీవెనలు పొందేందుకు లక్షలాది మంది భక్తులు సంగమంలో ఉన్నారు. నాగ సాధువుల పాదాల ధూళిని తమ నుదిటిపై పూసుకుంటున్నారు. అమృత స్నానాలు చూసేందుకు 20కి పైగా దేశాల నుంచి ప్రజలు కూడా సంగమంకు చేరుకుంటున్నారు. హెలికాప్టర్ నుంచి సంగమం వద్ద పూల వర్షం కురిపించారు. సంగమానికి వెళ్లే అన్ని మార్గాల్లో 10 కిలోమీటర్ల మేర భక్తులు సందడి నెలకొంది. ప్రయాగ్రాజ్ జంక్షన్ నుంచి 8 నుంచి 10 కిలోమీటర్లు నడిచి సంగమం చేరుకుంటున్నారు. జనసందోహాన్ని చూసి హనుమాన్ ఆలయాన్ని మూసివేశారు. జాతర ప్రాంతంలో అన్ని రహదారులు వన్ వేగా మారిపోయాయి. సంగం చేరుకునే దారి ఒకటైతే అక్కడి నుంచి బయటకు వచ్చే దారి మరొకటిగా ఏర్పాటు చేశారు. మహాకుంభమేళాలో 60,000 మందికి పైగా సైనికులు మోహరించారు. అఖండ జన సందోహాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడటానికి 100 మందికి పైగా కొత్త ఐపీఎస్లను కూడా నియమించారు. హెలికాప్టర్ నుంచి జనాన్ని పర్యవేక్షిస్తున్నారు. 2770 సీసీటీవీలను కూడా ఏర్పాటు చేశారు. లక్నోలోని సీఎం నివాసంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. యోగి స్వయంగా డీజీపీ, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సీనియర్ అధికారులతో కలిసి తెల్లవారుజామున 3 గంటల నుంచి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వసంత పంచమి నాడు ఉదయం 8 గంటల వరకు 52.25 లక్షల మంది భక్తులు స్నానాలు చేశారు. నేడు మహాకుంభమేళా 22వ రోజు. జనవరి 13 నుంచి ఇప్పటి వరకు 34.97 కోట్ల మంది ప్రజలు స్నానం చేశారు. ఈరోజు 3 నుంచి 4 కోట్ల మంది భక్తులు సంగమంలో స్నానమాచరించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.